నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మళ్ళీ ఒకసారి చదువురా. తోమరి, ఎందాక నీవు పండుకొని యుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? వానికి అవకాశం ఇవ్వకుండా, వాని ప్లాన్స్తో ఎలైన్ అవ్వకుండా, నువ్వు చురుకుగా ఉండాలి అంటే మత్తు నీ వద్దకు రానియకూడదు. హల్లెలూయా. దాని అర్థం మనం కొంచెం కూడా పడుకోకూడదా అండి? చూడండి, జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకుపోతూ ఇదే సాధ్యం అనుకుంటూ, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటూ, ఎండ్లో వస్తున్న రిజల్ట్ చూసుకొని ఏ పంట లేకుండా ఉన్న అనుభవం చూసినప్పుడు ఏం చేస్తావు? ఇంతకాలం మరి కళ్ళు మూసుకున్నావా? ఎండ్ రిజల్ట్ చూసుకొని చేయవలసింది చేయకుండా, ఎండ్ రిజల్ట్లో ఏమీ ఫలం రాకుండా ఉన్న సమయం
కావాలన్నా ఉండాలనుకుంటున్నాము, ఉండలేకపోతున్నాము. నా చేతులు ముడుచుకొని పట్టుకొని కానీ లేమి ఆయుధాలు ధరించుకుని వస్తుంటే పోరాడు దారిద్రత ఆపోజిట్ లో పోరాడుతున్న దోపిడీగాడు ఆయుధములు ఎవరు ధరించుకుంటారు? సైనికుడు, యుద్ధం చేయువాడు ఆయుధములు ధరించు. దోపిడీ నిన్ను జయించిన వాడు కూడా కొల్ల సొమ్మును వెళ్ళవడం కొల్ల సొమ్మును ఎత్తుకుపోయేవాడు ఎవరు? ఇంకా శత్రువు కనబడట్లేదా? అందుకే అడుగుతున్న మాట, ఓ సోమరి, ఎందాక నీవు పండుకుంటావు? ఎప్పుడు నిద్ర లేస్తావు? నువ్వు లేచి చూసుకునే సమయానికి దోపిడీగాడు ఆల్రెడీ నీకున్నదంతా దోచుకొని వెళ్ళిపోతాడు నాన్న. నీకు మత్తు వదిలే సమయానికి ఏమి ఆల్రెడీ జయించేసి ఉంటది. దారిద్రత ఆల్రెడీ నీ మీద జయం పొంది ఉంటదమ్మా. నిద్ర మేలుకొను సమయమైనదని, వేళల గురించి కాలముల గురించి తెలుసుకో. హల్లెలూయా. అసలు జ్యోతులను చేస్తున్నప్పుడే ప్రభు ఇచ్చిన మాట, ఆదికాండం 1:14 చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు పలికెనట. నువ్వు జ్యోతులను గమనించాలా. పగటిని ఏలుతున్న జ్యోతి ఉంటది,
రాత్రిని ఏలుతున్న జ్యోతి ఉంటది, నక్షత్రములు కూడా ఉంటాయి. నీకవి సూచనలు చూపిస్తా ఉంటాయి. నువ్వు అవి చూసినప్పుడు నీకు కాలములు ఏంటో అర్థమవుతాయి. కాలములు అర్థమవుతాయి. ఆది కాలం ఎప్పుడు, కడవరి కాలం ఎప్పుడు అని నీకు జ్యోతులను చూస్తే అర్థమవుతుంది. అవి చూపించే సూచనలు చూస్తే నీకు అర్థమైపోవాలి. అడగండి, సోమరి పిలవండి, సోమరి ఎప్పుడు లేస్తావు నానా? ఇప్పుడు పిలవండి, సోమరమ్మ ఎప్పుడు లేస్తావమ్మా? లేచి చూసుకునేసరికి ఆల్రెడీ అంతా అయిపోయి ఉంటే ఏం ప్రయోజనం అండి? సమయం అయిపోయిన తర్వాత నువ్వు మేల్కొని ప్రయోజనం లేదు. ఇప్పుడు వినండి, ఉపవాస ప్రార్థన నిద్ర పట్టకుండా చేస్తుంది, మేలుకే. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన నిద్ర పట్టకుండా ఎందుకు చేస్తుంది? ఇప్పుడు అర్థమైందా? మెళకుగా ఉంచే, నిద్ర పట్టకుండా ఒక ఆయుధంను దేవుడు ఎందుకు ప్రవేశపెడుతున్నారో అర్థమైందా? లేమి, దరిద్రత వేసుకున్న ఆయుధములు, వాటిని జయించుటకు దేవుడు పంపిస్తున్న నిద్ర పట్టకపోని ఒక ఆయుధం. హల్లెలూయా. రాత్రి చాలా గడిచి అని చెప్పినప్పుడు మనకు అక్కడ ఒక క్లూ పాయింట్ దొరుకుతుంది. ఏంటి? అంధకార క్రియలు. నిన్ను అంధకార క్రియలలోనికి వెళ్ళకుండా కాపాడుతున్నదేనండి మెలకువ. పగలు పగటిని ఏలునది ఒక జ్యోతి, రాత్రిని ఏలునది ఒక జ్యోతి. నువ్వు ఏ జ్యోతిని ఆశ్రయిస్తే అందులో మంచిగా వెళ్తావు ప్రయాణం చేసుకుని. అర్థమవుతుందా? ఒక మాట చూడండి, కొంతమంది రాత్రి చాలా గడిచింది కదా, ఇక పగలు వచ్చేస్తుంది కదా అని మెలకుగా ఉండేవాళ్ళు ఉంటారు. పగటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. కానీ కొంతమంది ఉంటారు, అవకాశం ఎప్పుడు దొరుకుతుందా నిద్రపోదాం, అవకాశం ఎప్పుడు దొరుకుతుందా మోసపోదాం అని ఎదురు చూస్తున్న వాళ్ళు పగలు సమీపం అవుతుందేమో మెలకుగా ఉండాలని చెప్పి ఇది చెప్తున్నది కేవలం ఏదో ఒక ఉపన్యాసం అనుభవం మాత్రమే కాదండి. అలా అయ్యుంటే చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమని చెప్పేవాళ్ళు కాదు. అసలు చీమల యొద్దకు ఎందుకు వెళ్ళమన్నారు? ఆ పై వచనాలు చదవండి ఒకసారి. సామెతలు 6:6 చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనను, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనను. హల్లెలూయా. చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకోమంటున్నారు. వాటి నడతలు బాగుగా గమనించమంటున్నారు. ఎందుకు తెలుసా? వాటి న్యాయాధిపతి
లేకపోయినా పై విచారణకర్త అర్థం ఆరాధిస్తూ ఏం చేస్తావు అని అడిగేవాళ్ళు లేకపోయినా అవి ఆహారం సిద్ధపరచుకుంటున్నాయట. కోతకాలమందు ధాన్యము కూర్చుకుంటున్నాయట. అంటే వాటికి ఏం తెలుసు? కాలములు తెలుసు. వాటికి ఏం తెలుసు? వేసవి కాలం ఏంటో తెలుసు, కోత కాలం ఏమిటో తెలుసు. కాలములు తెలియని వాడు సోమరి. చీమలకి కాలం తెలుసట. ఇది కడవరి కాలం అని నీకు అర్థం కావట్లేదా? ఇదిగో ఇది కడవరి గడియ అని చెప్తున్నారే, ఇంకా అర్థం కావట్లేదా? కడవరి గడియ అని నీకు ఎలా తెలుస్తుంది? గుర్తుందా? కడవరి గడియ అని, కడవరి కాలం నువ్వు ఎలా గుర్తుపట్టాలి? చూడండి. ఏంట్రా? చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 18, 19 వచనాలు చదవండి. 19 వచనములు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. కడవరి గడియ అంటే ఏంటి? కాలం. కడవరి కాలం. కోతకాలం, వేసవి కాలం, కడవరి కాలం, కడవరి గడియ. టైం అండి. టైం తెలియనివి సోమరులు. వింటున్నారా? ఇది ఎటువంటి టైమో తెలియకుండా ఒక మత్తులో అలా కొనసాగిపోయి వెళ్ళిపోయి ఆల్రెడీ నిన్ను దోచుకున్నాడు. నీకు తెలియట్లా. శత్రువు ఆల్రెడీ నిన్ను జయించేస్తున్నాడు, నీకు అర్థం కావట్లా. మెలకుగా ఉండమని దేవుడు నిద్ర లేపడం మేలుకే, నిద్ర లేకుండా చేయడం మేలుకే. హల్లెలూయా. నిద్ర పట్టకుండా చేయడం మేలుకే. చూడండి, మనలో నుండే వారు బయలు వెళ్తారు, వారు మన సంబంధులు కారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. అంటే వేసవి కాలం ఫలానా అని చీమలు ఎలా తెలుసుకుంటాయి? ఇదిగో వాటికి కొన్ని సూచనలు ఉంటాయి. ఇది కోతకాలం అని ఎలా తెలుసుకుంటున్నాయి చీమలు? వాటికి కొన్ని సూచనలు ఉంటాయి, అవి గమనిస్తూ ఉంటాయి. ఈరోజు నీకు సూచనలుగా నీ చుట్టూ దేవుడు జ్యోతులను, నక్షత్రములను పెట్టారు. కారణం దిన సంవత్సర కాలములు నువ్వు ఎరిగి ఉండాలని. హల్లెలూయా. ఏ కాలమో నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఇది ఎటువంటి కాలమో ఇంకా అర్థం కావట్లేదా? అమ్మా,
మోసపుచ్చిపోతున్న ఈ కాలం ఏమిటో ఇంకా అర్థం కావట్లేదా? మనలో నుండే బయలు వెళ్ళి మన సంబంధులు కాకుండా బ్రతుకుతున్న వారిని గుర్తుపట్టకపోతే ఇది కడవరి గడియ అని నువ్వు గుర్తుపట్టవు. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు కడవరి గడియ గుర్తుపట్టాలి అంటే మనలో నుండి బయలు వెళ్ళిపోయిన వారిని గుర్తుపట్టాలి. అలా వెళ్ళిపోతున్న వారు మనతోనే ఉంటారు, కానీ మన సంబంధులు కారు. అలా జరుగుతుందా? అది కడవరి గడియ అని నువ్వు గుర్తుపట్టాలి. కాలమును గుర్తుపట్టే ఒక సూచన. హల్లెలూయా అని చెప్పరే. గ్రహిస్తున్నారా? ఆహారమును సిద్ధపరచుకునే కాలం ఏమిటి అని చీమకి తెలుసు. వేసవి కాలం అంటే ఏంటో చీమకు తెలుసు. కోతకాలం అంటే ఏమిటో చీమకు తెలుసు. దినములు గడిచిపోతున్నాయి, సంవత్సరములు గడిచిపోతున్నాయి. మనం ఏ కాలంలో ఉన్నామో ఇంకా నీకు తెలియట్లేదంటే నువ్వు చేతులు ముడుచుకొని పడుకున్నావు నాన్న. నీ చుట్టూ ఏం జరుగుతుందో చూడలేకపోతున్నావా? నీ చుట్టూ ఏం జరుగుతుందో చూడవా? అవసరం లేదా? కోతకాలం అయిపోయిన తర్వాత అందరూ జీతం పుచ్చుకుంటూ లేదా పంటను తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయం నీకేమీ దొరకదు. నీ పొలంలో ఏమీ దొరకదు. అప్పుడు నీకు అర్థమవుతుంది, ఇదేంటి నాకెందుకు ఏం దొరకలేదు అనుకుంటే అప్పుడు అర్థమవుతుంది, అసలు నేను పడిన ప్రయాస అంతా వ్యర్థమైందని. నీకు అర్థమవుతుందా? ఒకడు కష్టపడతాడు, కానీ చేరిన డెస్టినేషన్ వేరు. ప్రయాణంలో ఉంటాడు, కానీ వెళ్ళిన ఊరు వేరు. వెళ్ళవలసిన ఊరేమో ఢిల్లీ, చేరిందేమో కన్యాకుమారి. ఎలా ఉంటుంది ప్రయాణం? బయలుదేరిందేమో మధ్యప్రదేశ్లో నుంచి. ఎలా ఉంటుందండి ప్రయాణం? ఏదైనా పర్వాలేదు, ప్రయాణమే అనుకుంటే చేరిందేమో కన్యాకుమారి. వెళ్ళవలసింది ఎక్కడికి? ఢిల్లీకి వెళ్ళాలి. రెండు ఒకే ప్యారలల్గా ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి? చెప్పండి. ఆపోజిట్లో వెళ్తున్నా సరే ప్రయాణమే కదా, ఒక్కటే కదా అనుకోండి. డెస్టినేషన్కి చేరిన తర్వాత అర్థమవుతుంది. అలా చేతులు ముడుచుకుని ఏం పర్వాలేదులే బాగానే ఉన్నాను అనుకుంటూ అలా కొనసాగిపోతే అమ్మా ఆ నిద్ర మత్తులో లేదా ఆ మత్తులో ఏం మత్తుంది తెలుసా? కాలములు తెలియకుండానే కాలం గడిపేస్తావు. కాలములు తెలియకుండానే ఏం చేస్తావు? కాలం గడిపేస్తాం. చీమ దగ్గరికి వెళ్ళి అడగండి, కాలం గడిపేయచ్చు కదా అంటే, అమ్మో ఇది కోతకాలం. చీమ దగ్గరికి వెళ్ళి, చీమ చీమ కొంచెం రెస్ట్ తీసుకోవా అంటే, కోతకాలం అండి. కమాన్, వింటున్నారా? ఇది వేసవి కాలం అండి. ఎట్లా నన్ను రెస్ట్ తీసుకోమంటావు అంటది. అర్థమవుతుందా? చదవండి యోహాను సువార్త
4వ అధ్యాయం 38వ వచనం చదవండి. 4వ అధ్యాయం 38వ వచనం. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. స్తోత్రం. మీరు కష్టపడలా, కానీ నేను కోయుటకు మిమ్మల్ని పంపించా. అర్థం, కోతకాలం. హల్లెలూయా అనరే. కోతకాలం ఏంటో చీమకి తెలుసు, సోమరికి కోతకాలం అంటే ఏంటో తెలీదండి. వింటున్నారా? కోతకాలం నాకు నువ్వు కష్టపడలేని దగ్గరకు నిన్ను కోతకు పంపించినప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఇతరులు కష్టపడరు, మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని శిష్యులతో చెప్తున్నారు. ఇప్పుడు వారు కష్టపడలేదు, అప్పుడు వాళ్ళకి విలువ తెలుస్తుందా? తెలీదు. కష్టపడని వాళ్ళకి విలువ ఏం తెలుస్తుందండి? కానీ చీమని అడగండి, చీమ ఏమన్నా కోతకాలం కోసం కష్టపడుతుందా? చెప్పండి అమ్మా. చీమ ప్రమేయం ఏమన్నా ఉందా కోతకాలం కోసం? కానీ తేడా ఏంటో తెలుసా? ఎదురు చూస్తుంది, తెలుసుకుంటది, కాలం ఏమిటో తెలుసుకుంటది, కాలం కొరకు ఎదురు చూస్తుంది. సోమరి కాలములు తెలుసుకోడు, ఎదురు చూడడు. కాలం గడిపేస్తాడు తప్ప కాలములు తెలుసుకోడు. చెప్పండి అన్నమాట. వానికి కోతకాలంతో పని లేకుండా ఉంటాడు. ఇప్పుడు చదవండి 8వ వచనం, సామెతలు 6. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. నిన్ను కోతకు ఎందుకు పంపిస్తారు? ధాన్యము కూర్చుకోవడానికి. సోమరి కూర్చుకోడు, చెదరగొట్టుకుంటాడు. సోమరికి ఏం పట్టిందండి? ఏం పట్టింది సోమరికి? నిద్ర మత్తు పట్టింది. చెప్పండి, ఏం పట్టింది? దారిద్రత ఆల్రెడీ సకలమైన ఆయుధాలతో ఫుల్ ఫుల్ రెడీ అయిపోయి వచ్చింది. గుర్తుపట్టాడు సోమరి. నువ్వు కష్టపడని దానికి కోతకు పంపిస్తున్న దేవుడు. చీమని చూసి బుద్ధి తెచ్చుకున్నానా? కోతకాలం కోసం ఎదురు చూస్తున్నది, ధాన్యం కూర్చుకోవడానికి. వింటున్నావా? ధాన్యం మీద ఆశ ఉండాలా? ధాన్యం మీద ఆశ ఉండాలా? కాలంలో ఎరిగి ఉండాలా? చెప్పండి, ఒకరితో ఒకరు కాలంలో ఎరిగి ఉండాలని. హల్లెలూయా. అడగండి, సోమరి ఎందాక నువ్వు ఇంక పడుకుంటావు అని అడగండి. అర్థం, మామూలుగా పడుకుంటున్న నిద్ర కాదు అని చెప్తున్నా. ఇందులో నుంచి బయటికి రావాలని, ఈ నిద్ర మత్తులో నుంచి బయటికి రావాలని
సైనికుడిగా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? కోతకు పంపిస్తున్నప్పుడు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? అసలు నిన్ను భూమి మీదకి ఎందుకు పంపించారు అని ఆయన చిత్తం ఏంటో తెలుసుకున్నావా? ఇక ధాన్యమే ధాన్యం. ఎవ్వరు ఆపలేరు నాన్న. పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అమ్మో వాళ్ళు చూస్తున్నారు, అమ్మో అధిపతి ఉన్నాడు అని భయంతో, అధిపతి ఉన్నప్పుడు ఒకలాగా, అధిపతి లేనప్పుడు ఒకలాగా నువ్వు ఉండవు. ఎవరు చూసినా చూడకపోయినా నిన్ను పంపిన వానికి నమ్మకంగా ఉండునట్లుగా, నిన్ను దండులోనికి చేర్చుకున్న వానికి నమ్మకంగా ఉండునట్లుగా, జీవన సంబంధమైన ఏ వ్యాపారాల్లోని చిక్కుకోనని ఒక సైనికుని వలె పోరాడతావు. విశ్వాసంను కాపాడుకుంటావు, పరుగును కడముట్టిస్తావు. వేచి ఉన్న ప్రతి కిరీటం పొందుకుంటావు. సోమరికి ఏం దొరకదు. లేమి, దరిద్రత ఆల్రెడీ వానిని జయించేసి ఉంటాయి. ఏ అనుభవం బాగుంది? ఏ అనుభవం బాగుంది? అందుకే ఈరోజు ఏమని ప్రార్థన చేద్దాం తెలుసా? నిద్ర పట్టని ఒక అనుభవాల గురించి ప్రార్థన చేద్దాం. అంతేకాదు, కాలములు ఎరిగి ఉండే అనుభవాల కొరకు ప్రార్థన చేద్దాం. కాలం గడిపేస్తున్న అనుభవాల్లో నుంచి ఒక్కొక్క బిడ్డ విడుదల పొందాలని ప్రార్థన చేద్దాం. చేద్దామా? ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన అందుకోండి. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. దైవమా నీకు స్తోత్రములు రాజా. ఉన్నత దైవమా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి, మెలకువగా ఉండుట నా తండ్రి ఈ కాలంలో మాకెంత ప్రాముఖ్యము ప్రభు.